తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పట్టపగలు కరీంనగర్ నడిబొడ్డున బంగారం దోపిడీ చేస్తే దిక్కులేదని మండిపడ్డారు. రిటైర్డ్ ఐపీఎస్ భార్యను హత్య చేస్తే నిందితులను ఇంతవరకు పట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే ఆపే పరిస్థితి లేదని, కానీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారని సీరియస్ అయ్యారు మాజీ మంత్రి. చేయాల్సిన పని చేస్తలేరు. కరీంనగర్లో గోల్డ్ షాప్ లో దొంగలు పడితే ఎవరో చెప్తున్నారు, బయట సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి వార్తలు. ఆ బంగారం దొంగతనం చేసిన దొంగలంటే దేశం విడిచి పారిపోయినట్టు. ఇప్పటికే వాడిని పట్టుకోరా అంటే శాత కాదు. పట్టవగలు కరీంనగర్ నడిబొడ్డున కిలో కొద్ది బంగారం దొంగతనం చేసేమో వాడు దేశం విడిచి పారిపోతే వాడిని పట్టుకునే తెలివి లేదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు రాత్రి పోయి రోడ్ల మీద నిలబడితే పోకిరీలు వచ్చి ఒక మహిళ మీద ఏ రకమైన ప్రయత్నం చేసిండ్రో ఆమెనే పోలీస్ కమిషనరే సోషల్ మీడియాలో పెట్టుకున్నది. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనకు అర్థమవుతా ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున ఒక సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ భార్యను హైదరాబాద్ నడిబొడ్డున మర్డర్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు. ఇంకా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు పోలీస్ కమిషనర్ హైదరాబాద్, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నువ్వు పోలీస్ కమిషనర్ ఎందుకు, జాగ్రత్తగా ఎట్లా మేము ఉంటాం? మీ పరిస్థితి ఎట్లుందంటే హైదరాబాద్ నడిబొడ్డున సొంత ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే పట్టుకునే దిక్కు లేదు. కరీంనగర్ నడిబొడ్డున దోపిడి దొంగలు బంగారం షాప్ లో బంగారం ఎత్తుకపోతే పట్టుకునే దిక్కు లేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవలేదు. కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, అరెస్టుల మీద అరెస్టులు పెట్టి, జైలు నుంచి బయటకు రాకుండా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు?